దిస్ ఈజ్ మ్యాన్. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది ఇంకొన్ని స్టూడెంట్స్కి. ఇలా సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి సజెషన్ అనేది ఈజీగా వెళ్తుంది. వాళ్ళు చూసుకొని త్వరగా తెలుసుకోవడానికి కొంచెం ఐడియా ఉంటుంది కదా అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, లైక్ చేస్తారనేసి అనుకుంటున్నాను. కంటెంట్లోకి వివరాల్లోకి వెళ్తే ఏంటంటే ఫీజీలో జూలాజీ. ఓకేనా, వన్ స్టూడెంట్ ఇలా అడిగారు. ఓకేనా, ఏంటంటే ఎలాంటి ఐడియా లేదు బ్రదర్. ఓకేనా, పీజీలో జాయిన్ అయ్యాను కానీ ఎలాంటి ఐడియా లేదు. సో ఏంటంటే కొంచెం హెల్ప్ చేయండి, చెప్పండి, ఏంటంటే దాని గురించి వివరాలు చెప్పండి అంటున్నారు. అసలు పీజీ అనేది సెమిస్టర్స్ ఎగ్జామ్స్ లాగా ఉండవు. ఓకేనా, డైరెక్ట్ ఇయర్లీ వన్స్ ఉంటాయి ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ పీజీలో మీరు అడ్మిషన్స్ తీసుకున్నారు అంటే ప్రాక్టికల్స్ ల్యాబ్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఏం చేయండి అంటే కంపల్సరీ మీరు ల్యాబ్స్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ షెడ్యూల్స్ అవన్నీ ఎలా ఉంటాయంటే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ల్యాబ్ క్లాసెస్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు. ఎలా అంటే వన్స్ మీరు అటెండ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఇయర్ మీరు జూనియర్ వాళ్ళతో కూర్చొని రాయాల్సిన సిచ్యువేషన్. ఓకేనా, కంపల్సరీ పీజీ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు. ఎలా అంటే 4 days బ్యాక్ మీరు సైట్లో చూసి ఉండవచ్చు, కరీంనగర్ సెంటర్ అనేసి ఇచ్చారు. వెబ్సైట్లో ఫాలో అయ్యే వాళ్ళ స్టూడెంట్స్ ఒకసారి చూసి ఉంటే చూడండి, అక్కడ కరీంనగర్ అనేసి ప్రాక్టికల్ క్లాసెస్ ఇచ్చారు కదా. అలాగే ఇప్పుడు పీజీ వాళ్ళకి ఎలా అంటే డైరెక్ట్ యూనివర్సిటీ మన బ్రాంచ్ ఉంది కదా హైదరాబాద్లోనే ప్రాక్టికల్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ప్రాక్టికల్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరు వెళ్ళలేదు, ఓకే, ఏం చేస్తారంటే నెక్స్ట్ క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ మీరు జూనియర్ వాళ్ళతో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రాక్టికల్స్ తీసుకున్న వాళ్ళు మిస్టేక్స్ అన్నీ చేసుకోకండి. ఓకేనా, కంపల్సరీ మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బుక్స్ ఎలా బ్రదర్ అంటున్నారు కదా. ఓకేనా, బుక్స్ ఎలా అంటే మీరు యూనివర్సిటీకి నియర్ బైగా ఉంటే ఏం చేస్తారంటే మీకంటూ ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఓకేనా, ఐడి కార్డ్తో టుడే తీసుకుంటే 10 days లోపు అలా రిటర్న్ ఇవ్వచ్చు అంట. కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరెక్కడ ఉంటారో తెలియదు. సో ఎలా అంటే పర్టికులర్గా బుక్స్ అనేది వస్తాయి కానీ ఏంటంటే అవి లెంతీగా ఉంటాయి. టెస్ట్ పేపర్స్ అనేది బెటర్ అనేసి నేను అనుకుంటాను. ఒకసారి నియర్ బై మీరు సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ కోడ్ లాగా ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్లో సబ్జెక్ట్ కోడ్ చూపించట్లేదు, సబ్జెక్ట్ వైజ్గా తీసుకోవాలి. జనవరి సెషన్లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి అదొకటి. ఇంకేంటంటే ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకి అసైన్మెంట్స్, పీజీలో అసైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే అసైన్మెంట్స్ మనం వెబ్సైట్లోనే చూడాలి. చూసి అవి అసైన్మెంట్స్ తీసుకొని ఏం చేయాలంటే ఆ అసైన్మెంట్స్ మనం రాస్తారో లేదంటే ఎలా ఉంటుందో తెలియదు. అవి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది మన సర్కిల్, ఎక్కడ కాలేజ్లో మన యూనివర్సిటీ కాదు, కాలేజ్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా నార్మల్గానే ఉంటాయి, నో ప్రాబ్లం, క్లియర్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బుక్స్ ఫాలో అవ్వకుండా ఏం చేస్తారంటే టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వండి, ఈజీగా క్లియర్ చేస్తారు. ఏమైనా డౌట్ నుంచండి. పీజీలో ఎంఏ ఎంబీఏ వాళ్ళకి సెమిస్టర్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ వైజ్ ఉంటాయి, స్పెల్ 1 స్పెల్ 2 లాగా. ఓకేనా, కొన్నిటికి మాత్రమే సెమిస్టర్స్ ఉన్నాయి, కొన్నిటికి మాత్రం లేవు. అలా చూసుకొని